హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా పేరు శైలజ. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఈ లడ్డూని రోజుకొకటి తినటం వల్ల ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక నెల రోజులు తిన్నారంటే కావలసినంత బ్లడ్ అయితే వచ్చేస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకలు దృఢంగా తయారవడానికి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఒక్కసారి ఇలా మనం పొడిలాగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా లడ్డూనైతే చుట్టుకోవచ్చు. దీనిలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నానండి. ముందుగా కడాయి హీట్ చేసుకొని 1 కప్పు పల్లీలను అయితే వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేయొద్దండి, ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోండి. పల్లీలు ఇలా కలుపుతూ వేయించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించుకోవాలి. నేను బాదం, జీడిపప్పుని వేయిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని కలుపుతూ వేయించుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో నెయ్యి ఉంది కదండి, దానిలో ఒక 3 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. దాన్ని కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పటి వరకు రాగి పిండిని మనం వేయించుకోవాలి. రాగి పిండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగిపోయిందండి. దాన్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. మరలా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తొందరగా మాడిపోతుందండి. ఆ ప్యాన్ హీట్కే అది వేగిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. మనం మొత్తం రాగి పిండి 3 కప్పులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనిలో ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది. ఈలోపు చల్లారిన పల్లీల్ని మిక్సీ చేసుకుందామండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం గరిటెతో తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే తీగలాగా రావాలి. అప్పటి వరకు మనం బెల్లాన్ని ఉడికించుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రాగి పిండి, ఎండు కొబ్బరి, పల్లీల పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా. ఇప్పుడు పిండి కలుపుకునే ప్రాసెస్ చూసేద్దాం. బెల్లం పాకంలో ముందుగా వేయించుకున్న రాగి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇలా కలుపుకునే ప్రాసెస్లో ఉండలాగా ప్రిపేర్ అయ్యింది అనుకుంటే ఒకసారి మిక్సీ వేసేసుకోండి, మెత్తటి పౌడర్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. రాగి పిండి, బెల్లం ఇలా పౌడర్ లాగా చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్న రాగి పిండిలో, బెల్లంలో ముందుగా వేయించుకున్న కొబ్బరిని వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటే మొత్తం ఈవెన్గా కలుస్తుంది. వీటన్నింటినీ కూడా చక్కగా ఇలా కలుపుకుంటే మనకి లడ్డు మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్తో ఇప్పుడు నేతి లడ్డు చుట్టుకుందాము. ఇందులో రాగి పిండి నెయ్యిని ఎక్కువగానే పీల్చుకుంటుందండి. ఇలా నేతిని వేసుకొని రాగి లడ్డూలు అయితే చేసుకోవచ్చు.
సున్నిపిండి కలుపుకున్నట్టు రాగి లడ్డూలు అయితే ఇలా నెయ్యిని వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, నేతి లడ్డూలు ఇలా చేసేసుకోవచ్చు. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే 100% బ్లడ్ లెవెల్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లడ్డు. చూసారు కదా, నేతితో అయితే ఇలా నేను కొన్ని లడ్డూలను అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. నెయ్యి కొంచెం ఉన్నా ఏం కాదండి. ఈ పిండంతా మిక్స్ చేసుకొని నేను స్టోర్ చేసుకోవడానికి అన్ని లడ్డూలు ఒకేసారి కాకుండా కావాల్సినప్పుడు చేసుకుందాము అని చెప్పి ఇలా బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసుకొని లడ్డూలు అయితే చేసుకుందామండి. పాలు అయితే ఎక్కువ పట్టవండి. ఇలా పాలతో చేసుకున్న లడ్డూలు బయట ఒక 5 days వరకు నిల్వ ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. నెయ్యితో చేసిన లడ్డూలు మనకి సున్నుండల్లాగా చాలా రోజులే నిల్వ ఉంటాయండి. 2 రకాల లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా పాలు పోసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలాగా అయితే చేసేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా 2 రకాల టేస్టులతో మనం ఈ లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి లడ్డు అని కూడా అనొచ్చండి దీన్ని. కాకపోతే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచివండి. చూసారు కదా, సింపుల్గా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేతి లడ్డూలు కానీ పాలతో లడ్డూలు కానీ చేసుకొని తినొచ్చు. ఈ లడ్డు తినటం వల్ల బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి 100% బ్లడ్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. ఎదిగే పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్ చక్కగా హ్యాపీగా తినేయొచ్చండి. చాలా హెల్తీగా ఉంటారు. ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో, పాలతో బాగున్నాయా నేతితో బాగున్నాయా, మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ హెల్తీ లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా 3 రకాలుగా చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రోజుకొక లడ్డు తినండి. హెల్తీగా ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.